అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న రెసిపీ కుకింగ్ ఛానల్ తెలుగు. ఈరోజు మన వంట నెల్లూరు ఫేమస్ కర్రీ రొయ్యలు మామిడికాయ పులుసు. సింపుల్గా టేస్టీగా రొయ్యలు మామిడికాయ పులుసు ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. రొయ్యలు మామిడికాయ పులుసుకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం చాలా సింపుల్గా అయితే ఈ వీడియోలో మనం చూద్దాము. ఓకేనా ఫ్రెండ్స్, రొయ్యలు మామిడికాయ పులుసుకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం. ఇక్కడ మనమైతే 1 కేజీ రొయ్యలు అయితే తీసుకున్నాము. శుభ్రంగా పొట్టు వలిచేసి నీట్గా ఉప్పు పసుపు వేసి 2-3 సార్లు శుభ్రంగా కడుక్కున్నాము. ఓకేనా. తర్వాత ఈ 2-3 పెద్ద ఎరగడ్డలు అయితే ఒక 2 తీసుకోండి. మీడియం సైజ్ ఎరగడ్డలు అయితే మనం ఒక 3 తీసుకున్నాము. ఇక్కడైతే 2 పెద్ద టమోటాలు పండు తీసుకున్నాము. ఓకేనా. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ముందుగా అయితే మనము ఈ రొయ్యల్లో 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. కొద్దిగా కల్లుప్పు వేసి ఒకసారి అయితే ఈ రొయ్యలకి ఉప్పు పసుపు అయితే బాగా కలపాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ రెసిపీ అయితే మా ఇంట్లో పెద్దవాళ్ళు తయారు చేస్తారు. చాలా సింపుల్గా తయారు చేస్తారు, చాలా టేస్టీగా ఉంటుంది. ఉప్పు పసుపు అయితే మొదట ఈ రొయ్యలకి పట్టించాలి. ఇదిగోండి, ఈ విధంగా పట్టించి స్టవ్ మీద పెట్టి ఉడికించాలన్నమాట. ఇదిగోండి, ఇలా కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని స్టవ్ మీద పెట్టి ఉడికిద్దాము. చూడండి, దీనిలో మనం వాటర్ అనేది వేయలేదు. మూత పెట్టి ఒక 5 నిమిషాలు అయితే ఉడికిద్దాము. చూద్దాం ఫ్రెండ్స్ మన రొయ్యలు ఎలా ఉన్నాయో. ఇదిగోండి చూడండి, మనం ఇందులో వాటర్ అనేది వేయలేదు. ఈ రొయ్యల్లో నుంచి వచ్చిన వాటర్ అన్నమాట ఇది. చూస్తున్నారా, ఈ విధంగా ఉడికించుకోవాలి. ఫస్ట్ రొయ్యలు అయితే ఉప్పు పసుపు వేసి ఉడికించుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ రొయ్యలు అయితే ఉడికాయి. ఈ రొయ్యలు తీసి పక్కన పెట్టుకుందాము. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు రొయ్యలు మామిడికాయ పులుసు, నెల్లూరు ఫేమస్ కర్రీ. చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ఈ వంట మా ఇంట్లో పెద్దవాళ్ళు తయారు చేస్తారు. చాలా సింపుల్గా తయారు చేస్తారు, చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇదండి, ఈ విధంగా రొయ్యలన్నీ పక్కన తీసి పెట్టుకున్నాము. ఈ వాటర్ అయితే పడేయాలి. చూడండి ఎంత వాటర్ వచ్చిందో. ఇక్కడైతే పచ్చిగా పుల్లగా ఉండే మామిడికాయ అయితే ఒకటి తీసుకున్నాము. ఆనియన్స్ సన్నగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకోవాలన్నమాట. టమాటాలు కూడా సన్నగా కట్ చేసుకోవాలి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి ఫ్రెండ్స్. మోస్ట్ ఫేవరెట్ డిష్ అన్నమాట ఇది. నెల్లూరు ఫేమస్ కర్రీలో ఇది ఒక కర్రీ, రొయ్యలు మామిడికాయ పులుసు. మామిడికాయకి చెక్కు తీసుకోవాలన్నమాట. చెక్కుతోటి వేసుకోకూడదు. ఈ విధంగా చెక్కు తీసేసి ముక్కలు కట్ చేసుకోవాలి. ఓకేనా. చాలా సింపుల్గా ఉంటుంది ప్రాసెస్, చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ. ఈ విధంగా ముక్కలు కట్ చేసుకోవాలి. దీన్ని 4 పచ్చిమిరపకాయలు నేరుగా కట్ చేసుకోవాలన్నమాట. ఓకేనా. తయారీ విధానం చూద్దాము. మనం కూరగాయలన్నీ కట్ చేసి పెట్టుకున్నాము. స్టవ్ పైన ఒక బాండల్ పెట్టుకుని ఇదండి 2 టేబుల్ స్పూన్లు ధనియాలు తీసుకున్నాము. 10 చెక్క పొలుకులు తీసుకున్నాము ఈ సైజువి. ఇక్కడైతే 10 లవంగాలు తీసుకున్నాము. వీటిని అయితే మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి. బాండల్లో వేసేసి డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట. మాడిపోకుండా దోరగా వేయించుకోవాలి. ఈ విధంగా వేగితే చాలు. ఓకేనా. ఈ విధంగా దోరగా వేయించుకొని స్టవ్ మీద నుంచి దించి బాగా చల్లారనివ్వాలి. పక్కన పెట్టేసి బాగా చల్లారనిచ్చి ఇప్పుడైతే వీటిని మిక్సీ చేసుకుందాము. మిక్సీలో వేసేసి బాగా మెత్తగా పౌడర్ చేసుకోవాలి ఫ్రెండ్స్. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. మోస్ట్ ఫేవరెట్ రెసిపీ రొయ్యలు మామిడికాయ పులుసు కర్రీ మీరు ఇప్పుడు చూస్తున్నారు. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ఇదిగోండి, మిక్సీలో మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఈ విధంగా పొడి చేసుకోవాలండి. ఇద్దండి, ఈ విధంగా పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట రెడీగా. ఇదండి మన రొయ్యలు మామిడికాయ పులుసులో వేసే మసాలా పొడి. ఇందాక మనం రొయ్యలు ఉడకబెట్టుకున్న కడాయిని శుభ్రంగా కడిగి తగినంత ఆయిల్ వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు నేరుగా కట్ చేసి వేసుకోవాలి. సన్నగా కట్ చేసిన ఆనియన్ ముక్కలు కూడా వేసేయాలి. ఈ ఆనియన్స్ పచ్చిమిర్చి కాసేపు ఆయిల్లో వేగనివ్వాలి. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు రొయ్యలు మామిడికాయ పులుసు అన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి.
ఆనియన్స్ కాస్త మగ్గిన తర్వాత టమోటా ముక్కలు కూడా వేసేసి ఈ ఎర్రగడ్డ టమోటా ముక్కలు బాగా అయితే మగ్గించుకోవాలి. మెత్తగా మగ్గించేసుకోవాలన్నమాట. ఈ విధంగా బాగా మెత్తగా మగ్గించేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఇలా మగ్గించుకోవాలి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు కాసేపు వేగనివ్వాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేగనివ్వాలి ఫ్రెండ్స్, లేదంటే పచ్చివాసన వస్తుంది. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ కర్రీ అయితే. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. ఈ మాత్రం వేగనిచ్చి పచ్చివాసన పోయే వరకు వేగనిచ్చి ముందుగా మనం ఉడికించి పక్కన ఉంచిన రొయ్యలు అన్నమాట ఇందులో వేసేసి ఈ రొయ్యలు ఉప్పు పసుపు కారము అన్నీ వేసుకోవాలి. కాసేపు వేగనివ్వాలి. ఇందులో ఒక 1/2 స్పూన్ పసుపు, తగినంత ఉప్పు. ముందుగా మనం రొయ్యలు ఉడకబెట్టేటప్పుడు కొద్దిగా ఉప్పు వేసాము, చూసుకొని వేసుకోవాలి. ఉప్పు తగినంత కారం వేసి ఒకసారి బాగా కలపాలి. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి, హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ రొయ్యలకి ఉప్పు పసుపు కారం బాగా పట్టేలాగా ఒకసారి బాగా కలిపి కాసేపు అయితే వీటిని ఆయిల్లో మగ్గనివ్వాలి. ఈ విధంగా మగ్గనివ్వాలి. ఇప్పుడు ఇందులో ముందుగా మనం రెడీ చేసి పక్కన ఉంచిన ధనియాలు చెక్క లవంగ పొడి అన్నమాట 1 స్పూన్ వేసుకోవాలి. 1 స్పూన్ వేసుకొని ఎండు కొబ్బరి పొడి ఫ్రెండ్స్ 1 స్పూన్ వేసుకోవాలి. ఈ మసాలా ఈ రొయ్యలకి పట్టేలాగా ఒకసారి బాగా కలపాలి. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. మాడిపోకుండా సన్న మంట పెట్టుకొని తయారు చేసుకోవాలి. ఇదిగోండి, ముందుగా మనం కట్ చేసి పక్కన ఉంచిన మామిడి ముక్కలు కూడా వేసేయాలి. ఒకసారి బాగా కలపాలి. చాలా సింపుల్ రెసిపీ, చాలా టేస్టీగా ఉంటుంది. రొయ్యలు మామిడికాయ పులుసు నెల్లూరు ఫేమస్ కర్రీ అన్నమాట. వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేవరెట్ కర్రీ. ఇప్పుడు ఇందులో తగినంత వాటర్ వేసుకోవాలి. ఎక్కువ వాటర్ ఏం వేసుకోకూడదు. ముక్కలు మునిగే వరకు వాటర్ వేసుకోవాలి. ఇవైతే బాగా తెల్లనివ్వాలి. ఇదండి, చూడండి మన రొయ్యలు మామిడికాయ పులుసు ఎలా తెల్లుతుందో. ఇలా తెల్లుతున్నప్పుడు ఒకసారి బాగా కలపాలి. ఇలా ఒకసారి బాగా కలిపేసి సన్న మంట పెట్టేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు. సన్న మంట పెట్టేసి మూత పెట్టి ఒక 10 నిమిషాలు అయితే ఉడికించుకోవాలి. చూడండి మన రొయ్యలు మామిడికాయ పులుసు ఎలా ఉడుకుతుందో. 10 నిమిషాల తర్వాత ఫ్రెండ్స్ మూత తీసి ఇందులో ఒక 2 రెమ్మల కరివేపాకు వేసుకోవాలి. తర్వాత 1 స్పూను జీలకర్ర పొడి వేసుకోవాలి. ఒకసారి బాగా కలపాలి. చూడండి ఫ్రెండ్స్, మనం వేసిన వాటర్ అంతా ఆవిరైపోయి చాలా దగ్గరికి వచ్చేసింది కర్రీ. ఒక 2 నిమిషాలు మగ్గించుకోవాలి అంతే. చూడండి మన రొయ్యలు మామిడికాయ కర్రీ ఎంత బాగా రెడీ అయిందో. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ కర్రీ ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ తినాలనిపిస్తుంది. చూడండి మనం వేసిన మామిడికాయ అనేది ఎక్కడ కనిపించడం లేదు. మామిడికాయ ఈ కర్రీలో కరిగిపోయిందనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. రొయ్యలు మామిడికాయ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. వన్ ఆఫ్ ద ఫేవరెట్ డిష్ అన్నమాట. నెల్లూరు ఫేమస్ కర్రీలో రొయ్యలు మామిడికాయ పులుసు కర్రీ రెడీ అయింది. ఇదిగోండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంతే ఫ్రెండ్స్, రొయ్యలు మామిడికాయ పులుసు కర్రీ అయితే రెడీ అయిపోయింది. నచ్చితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.